అమెరికా చైనాల గ్లోబల్ డామినేషన్ మన అందరికీ తెలుసు. ఇంకొక వైపు చూశారనుకోండి, యూరోప్లో డెవలప్డ్ కంట్రీస్ ఎనర్జీ క్రైసిస్లో ఉన్నారు. ఇక రష్యా అంటే తన సర్వైవల్ కోసము ఒక యుద్ధములోనే వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ పరిస్థితిలో ఒక దేశం భారత్. సో ఇప్పుడు ఇండియా అన్న వెంటనే మనము చాలా గొప్పవాళ్ళము అని చెప్పి చంకలు గుద్దుకోవడం, గొప్పలు చెప్పుకోవడం కాదండి. నేను హార్డ్ కోర్ ఫ్యాక్ట్స్ మాట్లాడతాను, దాన్ని బట్టి మీరు అంచనా వెయ్యండి. ఎందుకంటే ఇవాళ ఇది అవసరం. అమెరికా వాడు డొనాల్డ్ ట్రంప్ భారత్ను ఏదో బెదిరిస్తున్నాడు, మనం వాళ్ళకి లొంగిపోవాలి. సో ఇలాంటి ఆలోచనలో మీకు ఎంటైర్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆర్టికల్స్ రాస్తున్నప్పుడు ఈ వీడియో చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇన్ని దేశాలు కదా, సో ఎవరికి వాళ్ళు వాళ్ళ సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. కానీ మనము ఆడుతున్న ఈ జియో పాలిటిక్స్, నాకు తెలిసి మోడర్న్ హిస్టరీలో ఇలాంటి ఒక దేశము, ఇలాంటి ఒక స్ట్రాటజీ ఎవరికీ ఉండదు. ఇప్పుడు దీన్ని మీరు చూసారనుకోండి, క్వాడ్ అని అంటాం. ఇప్పుడు క్వాడ్ అన్నప్పుడు ఈ గ్రూపులో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ ఉంటుంది. మళ్ళీ మీరు బ్రిక్స్ అన్నారు అనుకోండి, ఇందులో మీకు బ్రెజిల్, రష్యా, చైనా, భారత్. మళ్ళీ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మాట్లాడారు అనుకోండి, ఇందులో మళ్ళీ రష్యా, చైనా, భారత్ ఉంటుంది. అంటే మీకు ఈ గ్రూప్స్లో ఏమో అమెరికాకు సంబంధించిన మిత్ర దేశాలు ఎవరు కనిపించరు. అలాగే ఇటువైపు వచ్చారు అనుకోండి, మీకు రష్యా, చైనా వీళ్ళతో కలవరు. కానీ వీళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్ళగలిగిన ఒకే ఒక దేశము భారత్. దీనినే స్ట్రాటజిక్ అటానమీ అంటారు. మోడర్న్ హిస్టరీలో ఈ స్ట్రాటజిక్ అటానమీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్న ఒకే ఒక దేశము భారతదేశం అండి. ఇందులో ఎటువంటి డౌట్ ఎవరికి ఉండదు. అంటే భారత్ లేని ఒక ప్రపంచాన్ని వీళ్ళు ఎవరూ కూడా ఊహించనే లేరు. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, 2030 వచ్చే నాటికి భారత్ యొక్క జీడిపి 7 ట్రిలియన్ ఉంటుందండి. అంటే ప్రస్తుతం మనం మాట్లాడుతున్న జపాన్, జర్మనీ వీళ్ళని కలుపుకుంటే మన జీడిపిని వాళ్ళు సాధిస్తారు. సో మరి మన ముందు ఉండే చైనా, అమెరికా మీకు బోగస్ కదా. ఇప్పుడు అమెరికా యొక్క ఇన్కమ్ 30 ట్రిలియన్ అన్నప్పుడు ఖర్చులు 36 ట్రిలియన్, ఇంకా పెరుగుతుంది కదా, 40 దాటిపోతుంది. మరి అలాంటప్పుడు మీ ఆదాయము 1,00,000 రూపాయలు, మీ ఖర్చులు 2 లక్షలు అనుకోండి, దాన్ని మీరు ఇన్కమ్ అంటారా? అనరు కదా. సో ఇరు దేశాలు కూడా ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అసలు సిసలైన జీడిపి ఎవరిది అంటే భారత్దే. అలాగే ఇది మీరు ఎలా సాధిస్తున్నారు, ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అమెరికా అన్నారు అనుకోండి, ప్రతి ఒక్క దేశము వాళ్ళకి లాయల్గా ఉండాలని ఎదురు చూస్తారు, వాళ్ళను ఎవరు ఎదిరించకూడదు. అదే చైనా అన్నారు అనుకోండి, ప్రతి ఒక్క దేశము కూడా వాళ్ళకి సబ్మిట్ అయిపోవాలి. అంటే వాళ్ళు చెప్పినట్టే ఆ దేశము వినాలి అని చైనా వాడు చెప్తాడు. కానీ భారత్ అన్నారు అనుకోండి, అమెరికాతోనూ మీకు మిత్రత్వం ఉంటుంది, చైనాతోనూ ఫ్రెండ్షిప్ ఉంటుంది, అలాగే రష్యాతో ఏమి చెయ్యాలో, ఎలాంటి స్ట్రాటజీని అనుకరించాలో అది కూడా మీరు చెయ్యగలరు. అంటే ప్రపంచంలో అతి 3 శక్తివంతమైన దేశాలను చెప్తున్నాను. అంటే ఒక అమెరికా వాడి యొక్క యుద్ధ విమానం మీకు గ్లోబ్ మాస్టర్ అనొచ్చు, మనమే వాడతాము. అలాగే అమెరికా వాడి అపాచీ హెలికాప్టర్స్ ఇక్కడ ఎగురుతూ ఉంటాయి. ఇంతలో చూసారంటే రష్యా వాళ్ళ సుఖాయ్ విమానాలు, వాళ్ళ మిజైళ్ళు, అలాగే ఫ్రాన్స్ వాళ్ళ రఫేల్ విమానాలు, ఇజ్రాయెల్ వాళ్ళ డిఫెన్స్ టెక్నాలజీ సర్వము భారత్లోనే మీకు కనిపిస్తుంది. వేరే ఏ ఒక దేశాన్ని చూడండి, ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి శత్రుత్వము కలిగిన దేశాలతో మీరు కలిసి మెలిసి డిఫెన్స్ అనండి, వ్యాపారము అనండి, టెక్నాలజీ అనండి చెయ్యనే లేరు. ఒక్క భారత్ తప్ప వేరే ఏ దేశము ఈ పని చెయ్యలేదు. సో ఇలా చూశారు అనుకోండి, రష్యాతో 2030 నాటికి 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారము చెయ్యాలి, ఇది మీ టార్గెట్. అట్ ది సేమ్ టైం అమెరికాతో 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ ట్రేడింగ్ ఉండాలి, ఇది మళ్ళీ మీ టార్గెటే. చైనాతో ఇంతకు ముందు ఎలాంటి వ్యాపార ఒప్పందాలు ఉండేవో అలాంటివే మళ్ళీ తీసుకురావాలి. వీసాలు ఓపెన్ అప్ చేసేసాము, అలాగే మన విమానాలు డైరెక్ట్గా ఇవాళ బీజింగ్ దాకా ఎగురుతున్నాయి. కైలాస మానస సరోవర యాత్ర గురించి విడిగా కూడా మనం మాట్లాడుకున్నాం చూడండి. అంటే మీకు అందరితోనూ స్నేహము ఉంటుంది, అట్ ది సేమ్ టైం వాళ్ళు శత్రువులు.
ఇప్పుడు అమెరికా వాడేమంటాడు, రష్యన్ ఆయిల్స్ కొంటే నీపై శాంక్షన్స్ అంటాడు, కానీ మనం కొంటాం, ఆపం. అమెరికా వాడు చెప్పాడు కాబట్టి నేను వినాలి ఉండదు. స్ట్రాటజిక్ అటానమీ, వాడి ముందు మనము లొంగడం అనేది ఇంపాసిబుల్. అలాగే అమెరికా వాడు పెట్టే కండిషన్స్ కుదరదు, మేము ఇలాగే ఉంటాం, ఇష్టము ఉంటే నాతో వ్యాపారం చేయి, లేకపోతే వెళ్ళిపో, ఈ ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది. ఎవడి బెదిరింపులకు మనము తల వంచము. ఎందుకో మీకు ఇమీడియట్గా చూడండి, యూకేతో మీకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఇంతలోనే న్యూజిలాండ్ అన్నాము, అలాగే మీకు యూఏఈతో ఆల్రెడీ ఉంది, ఆఫ్రికా దేశాలతో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. ఒక్క అమెరికా బెదిరింపులకు భయపడి మనం ఇలా ఉంటామా అంటే ఇంపాసిబుల్. ఎవరి ముందు తల వంచము, మన దేశానికి ఏం కావాలి, మన పాలసీ ఏం చెప్తుందో దాని ప్రకారమే మనం చేసుకుంటూ వెళతాం. ఒక్కడితో కూడా ఒక యుద్ధము ఉండదు, ఒక శత్రుత్వము ఉండదు, ఎటువంటి కాన్ఫ్లిక్ట్ ఉండదు. మనకు ఏది మంచిదో మనకు బాగా తెలుసు. అంటే జీవితంలో మీకు ఏం కావాలో మీకు తెలిసింది అనుకోండి, మీరు దేనినైనా సాధించవచ్చు. అంతే తప్ప వీడితో గొడవలు వాడితో గొడవలు కాదండి. మీకు ఎవరితో ఎప్పుడు ఎటువంటి యుద్ధము అక్కరలేదు. మీకేం కావాలి అది మాత్రమే అక్కడ నిజం. అదే ఇవాళ భారత్ అనుకరిస్తున్న స్ట్రాటజీ. ఇంకొక అద్భుతం ఏమిటి అంటే మనం ఎలాగా అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలను బ్యాలెన్స్ చేస్తున్నాం. సో వీళ్ళందరితో కలిసే మనము వ్యాపారాలు చేస్తున్నాము, డిఫెన్స్ ఒప్పందాలు పెట్టుకున్నాం, అన్నీ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం మీ దేశము ఎలా ఎదుగుతుంది, ఈ మానిటరింగ్ని గమనించారనుకోండి, ఒక సైలెంట్ సూపర్ పవర్ లాగా మీరు కనిపిస్తున్నారు. అందుకే మనకు వ్యతిరేకంగా ఎవడు ఎప్పుడు ఏమీ చెయ్యలేడు, చేసే పరిస్థితే లేదు. ఇవాళ అమెరికా అన్నారు అనుకోండి, మీరు గూగుల్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ రీసెర్చ్ భారత్లోనే, అలాగే మీరు అమెజాన్ యొక్క లాజిస్టిక్స్ ఇన్నోవేషన్ ఇక్కడ భారత్లోనే, మైక్రోసాఫ్ట్ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ఇక్కడే. అంటే ఒకే ప్లేస్లో దిగ్గజ సంస్థలందరూ కలిసి మీకు ఇలాగా వాళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టడము, వేల సంఖ్యలో మన భారతీయులు ఉద్యోగాలు చేయడము, ద యంగెస్ట్ పాపులేషన్ ఇన్ ద గ్లోబ్, మీకు 600 మిలియన్ మ్యాన్ పవర్ బిలో 25 ప్రపంచములో ఏ దేశములో లేదు. సో అలాంటి ఒక మ్యాన్ పవర్ మీకు చైనా అన్నారనుకోండి, ఇంగ్లీషు రాదు, ఇన్నోవేషన్ అన్నప్పుడు వాళ్ళు ఏమో ఆలోచించలేరు, అమెరికాకు ఉపయోగంగా వాళ్ళు ఏ పనులు చేయలేరు, లిటరల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ పోతారు. అక్కడ కూడా ఐఫోన్ అనండి, శాంసంగ్ అనండి, టెస్లా అనండి, వీళ్ళందరూ భారత్ వైపే వస్తున్నారు. అంటే మీకు ఇన్నోవేషన్, డిజైనింగ్, R&D, అట్ ది సేమ్ టైం మిలిటరీ, అట్ ది సేమ్ టైం వ్యాపారము, ఎటైనా చూసుకోండి. మనము విశ్వమిత్ర అంటాము, మనకు గ్లోబల్ ఫ్రెండ్షిప్ కావాలి అంటాము, అందరూ కావాలి, అందరితోనూ మా వ్యాపారం ఉంటుంది, మీరందరూ మా కోసము పనులు చెయ్యండి, మేము ఎదగడానికి మీ తోడ్పాటు అందించండి. ఇదే 2030లో భారత్ సాధించబోతున్న 7 ట్రిలియన్ జీడిపి. సో ఇది జరగడం అనడానికి మనకు స్ట్రాటజిక్ అటానమీ అనబడే ఈ తారక మంత్రం, దీనిని పెట్టుకొని మీరు గొడవలు పడండి, మాకు ఎవరితో గొడవలు లేదు, మేము పర్ఫెక్ట్గా ఏం చేయాలనుకుంటున్నామో చేస్తున్నాము అంటున్నాము. మరి ఇలాగా ఒక సైలెంట్ సూపర్ పవర్గా భారత్ ఎదగడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.